వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మళ్ళా మంచి ముచ్చటెత్తుకొచ్చిన. అదేం ముచ్చటంటే, ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పనులను చూస్తుంటే నవ్వొస్తుంది నాకు. నవ్వుతో పాటు కోపం కూడా వస్తుంది. ఎందుకోసమంటే 10 ఏండ్లు పరిపాలన చేసినటువంటి వాళ్లకు ఉద్యోగాల కోసం గుర్తు రాలేదు, నిరుద్యోగుల కోసం గుర్తు రాలేదు, కళాకారుల కోసం గుర్తు రాలేదు, ఇంకా ఇతరాత్ర నాయకుల కోసము ఉద్యమకారుల కోసం గుర్తు రాలేదు. ఇవాళ కేటీఆర్, హరీష్ రావు, బాలమూరు వెంకటు ఇలాంటి వాళ్ళంతా కూడా గాంధీ హాస్పిటల్ పోయి పరామర్శిస్తున్నారు ఒక నాయకును. తమ్ముడు చేస్తున్నటువంటిది తప్పంటలే. ఆయన చేస్తున్న పోరాటము రేవంత్ రెడ్డి మీద, ఆయన చేస్తున్నటువంటి పోరాటము కాంగ్రెస్ పైన. కాంగ్రెస్ వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు సరిగా లేదని చెప్పేసి పోరాటం చేస్తుంటే బీజేపీలు ఆ గాంధీ హాస్పిటల్ పోతే ఒక అందం ఉన్నది, సందం ఉన్నది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోతేనే నాకు వీపుల కొడవలతో గోక్కున్నట్టు అనిపిస్తూ ఉన్నది, చిమ లేస్తూ ఉన్నది. ఆ రోజు 10 ఏండ్లు అదే విద్యార్థులను, అదే నిరుద్యోగులను చంపేసి ఇవాళ టోటల్గా ఉద్యమంలోనేమో కొంతమంది విద్యార్థులను చంపేసిండ్రు. ఉద్యమం అయిపోయిన తర్వాత 10 ఏండ్ల పరిపాలనలో నిరుద్యోగులను చంపినరు. ఇవాళ వయస్సు అయిపోయింది. వయసు అయిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ వాళ్ళని ఒకళ్ళనొకళ్ళను కొనేసి ఆ రాజకీయంగా వాడుకోవటానికి కోసము నాటకాలు ఆడుతూ ఉన్నారు. నిరుద్యోగులను కొంతమందిని ఫోన్ చేసి పిలుచుకొని వాళ్ళను రాజకీయంగా మలుచుకోవటానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు నమ్మట్లేదు. వాస్తవానికి మీ మాటలు, మీ చేష్టలు, మీ వెకిలి మాటలు, మీ శోకాలు, మీ 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 విధానాలన్నీ కూడా తెలంగాణ ప్రజానీకానికి అది ఎవరికి కూడా నచ్చట్లేదు. నవ్వుకుంటున్నారు. అసలు మీరు చేస్తున్నటువంటి విధానాలు చూసి నవ్వుకుంటున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేసినరో. ఉద్యమం చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని అనేక మందిని జైళ్ళల్లో పెట్టడము, ఇందిరా పార్కు దగ్గర ఉన్నటువంటి ఏదైతే ధర్నా చౌక్ ఉందో దాన్ని ఎత్తేసి మీరు చేస్తున్నటువంటిది సుతెపూసల లెక్క మాట్లాడటానికి గాంధీ హాస్పిటల్ పోతారు. నాకు హరీష్ అన్నంటే గౌరవం ఉంది, కానీ వాళ్ళు ఎవరో మాటలు ఎన్నుకుంటూ హరీష్ అన్న కూడా ఇవి వద్దు. మీ పార్టీని రక్షించుకోవడానికి కోసము మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, ఇప్పటికైనా మేము సిగ్గు తెచ్చుకున్నామంటే, ఇప్పటికైనా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనేక మందికి ఉద్యమకారులకు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్లకు అవకాశాలు ఇస్తామని చెప్పేసి మీకు ఒకవేళ ఆ దమ్ము ధైర్యం ఉంటే, ఆ మానం ఉంటే, ఆ సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళను పిలుచుకోండి. మీరు గివి కాదు, ఈ పోరాటాలు చేసుడు కాదు, మీ గ్రౌండ్ను, మీకున్నటువంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి కార్యకర్తలను, నాయకులను వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం చేయండి. దొంగలను, లంగలను, లుచ్చలను వాళ్ళందరినీ తీసుకొని ఇవాళ ఒకరు వెళ్ళిపోతుంటే మీరు చేస్తున్న విధానాలు ఏంటి? మరి మీ మాటలు వింటలేరు. అప్పుడు మీ మాటలు విన్నారు. అవకాశం కోసం వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటే ఇవాళ మీరు ఉద్యమకారులను వాడుకోవాల్సింది, ఉద్యమకారులను మీ దగ్గరికి రప్పించుకోవాల్సింది, ఉద్యమకారులను సేవ చేయవలసింది, ఉద్యమకారులను మీరు గొప్పవాళ్ళని చేయవలసినటువంటిది పోయి మొత్తము వాళ్ళు దోచుకునేటట్లు చేసిండ్రు, మీరు దోపిడీ చేసిండ్రు. ఈ రెండు చేసి ఇలా గాంధీ హాస్పిటల్ పోయి వగల ఏడుపులు ఏడుచుకుంటూ వగల మాటలు మాట్లాడుకుంటూ ఇలా ఉండడం అనేటటువంటిది బాధాకరం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు ఇది బేస్ చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీని కూడా చాలా అతలకుతలం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంటారు. మరి మీకు కూడా నిజంగా మరి ఇక ఏం మాట అనాలో అర్థం కావట్లేదు. రేవంత్ అన్న, నువ్వు ఢిల్లీ కోవుడు వచ్చుడు, చనిపోయిన దగ్గర నవ్వినట్లు వెకిలి నవ్వినట్లు చేసుడు ఇవన్నీ మానేయండి. ప్రైవేటు హాస్పిటళ్లను
ఇనగ్రేషన్ చేసుడు, మీ కాంగ్రెస్ వాళ్ళను కట్టకట్టుకొని తీసుకుపోవడము, ఇదంతా మానేయండి. మానేసి తెలంగాణ అభివృద్ధి ఎట్లా ఉండాలా, ఉద్యమకారులకు ఏం చేయాలా, కమిటీలు వేయమని చెప్పేసి నేను మరి పదే పదే చెప్పాను కూడా మీరు వినకుండా మీ సామ్రాజ్యాన్ని మరి నిర్మాణం చేసుకుంటే ఆ సామ్రాజ్యం అనేటటువంటిది కూలిపోద్ది, కూలిపోయి కాలిపోద్ది. కాలిపోతే మళ్ళీ ఏ ఏ ఎవరైతే వద్దనుకున్నామో, ఏ పార్టీ అయితే వద్దనుకున్నామో, ఏ కుటుంబ పాలన వద్దనుకున్నామో ఆ కుటుంబ పాలన మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు మళ్ళీ సర్వనాశనం చేస్తే ఈ రాష్ట్రాన్ని ఇలా మన తెలంగాణ ప్రజలు ఎటు పోవాలా, ఏం చేయాలా? తెలంగాణ ప్రజానీకానికి మళ్ళా ఎన్ని ఉద్యమాలు చేయాలా? అంటే ఉద్యమాలు చేసుకుంటా బతకమంటారా మీరు? మీరు చెప్పితే ఇంటలేరు. మీ పక్కన మీ ముడ్డెనుక ఆల్రెడీ కోదండరామ్ సార్ ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు, ఒక కార్ఖానా ఉన్నది. అందరూ ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ఏం సూచన చెప్తున్నారు, మీరు ఏం వింటున్నారు, ఎటుపోతున్నారు, మీ షోకులు మీకే చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా కనిపిస్తూ ఉన్నది. ఒక దొంగ ఆ దొంగకు మళ్ళా తాళాలు ఇచ్చి మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసే విధంగా, దొంగతనం చేసే విధంగా, లంగతనం చేసే విధంగా మీరు మళ్ళా వాళ్లకు ఉసిగొలిపి వాళ్ళను చేసేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రావద్దని మీ బీఆర్ఎస్ పార్టీలకు చెప్తా ఉన్నా. మీ ఒగల మాటలు, ఒగల ఏడుపులు మానేయాల. మిమ్మల్ని ఎవరు తెలంగాణ ప్రజలు నమ్మరుగాక నమ్మరు. అలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చుకున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఉద్యమకారులను దగ్గర విలువండి, ఉద్యమకారులను ఒక నిర్మాణం చేయండి, తప్పు జరిగిందని ఒప్పుకోండి, క్షమాపణ చెప్పండి. ఇంకా అహంకారంతో ఉండి ఇలాంటి గాంధీ హాస్పిటల్ పోవడం అనేటటువంటి చేస్తే మాత్రము వీళ్ళు నష్టపోతారు. పాపం నిరుద్యోగులు మీ దగ్గరకు వస్తే వాళ్ళ బాధలు చెప్పుకుంటారేమో, కానీ వాళ్ళ వల్ల ఖచ్చితంగా మీకు నష్టం జరుగుతుంది, మీ వల్ల వాళ్ళకు కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా ఖచ్చితంగా మీరు ఆలోచించవలసినటువంటి బాధ్యత మీకున్నది. ఖచ్చితంగా ఆలోచించి ఇమీడియట్లీ అన్నిట్లకన్నా ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను ఇంటికొక ఉద్యోగం వచ్చే విధంగా మీరు చేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పోషించుకుంటారు. మిమ్మల్ని బతిమిలాడవలసినటువంటి అవసరం కూడా వాళ్ళకు ఉండదు. ఇమీడియట్లీ ప్రక్షాళన చేసి ఇమీడియట్లీ ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా కోరుతూ, దయచేసి ప్రజలారా, మీకోసమే నేను, నా కోసమే మీరు ఖచ్చితంగా నా ఛానల్ను ముందుకు నడపండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ను ముందుకు నడపండి దయచేసి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.